ఇది ఫెరోరో రోషర్ అనుకుంటున్నారా? కాదండి, ఇది ఇంట్లోనే తయారు చేసిన హెల్దీ చాక్లెట్ ట్రిఫిల్స్. ఇవి బయటకున్న చాక్లెట్ ట్రిఫిల్స్ కంటే చాలా టేస్టీగా ఉంటాయి, ఇంకా హెల్దీ కూడా. ఇవి మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలు ఇంట్లో ఎప్పుడైనా చాక్లెట్ అడిగినప్పుడు సింపుల్గా, క్విక్గా ఇంట్లోనే తయారు చేసి పెట్టేసేయచ్చు. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను మీ జ్యోతి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా మరి ఆలస్యం చేయకుండా ఈ హెల్దీ చాక్లెట్ ట్రిఫిల్స్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత ఫ్లేమ్ లోకి మార్చుకొని దీంట్లోకి పావు కప్పు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడిని లో ఫ్లేమ్లోనే ఎర్రగా అయ్యేంతవరకు వేపాలండి. వీడియోలో చూపించిన విధంగా ఈ రంగులో ఉండాలి, మాడకుండా చూసుకోండి. ఇలా వేగిన కొబ్బరి పొడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన ఉంచేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి హాఫ్ కప్ జీడిపప్పు వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్ల వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. మంచి టేస్ట్ కోసం ఒక చిటికెడు ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. మరీ ఫైన్ పౌడర్ లాగా కాకపోయినా పర్వాలేదు, అక్కడక్కడ క్యాషూ నట్ పీసెస్ ఉన్నా పర్వాలేదండి, చాలా బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదండి, జీడిపప్పు గ్రైండ్ కాకపోయినా పర్వాలేదు, ఇలా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ పౌడర్ని కూడా కొబ్బరి పొడిలోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. మళ్ళీ అదే మిక్సీ జార్లోకి నేను ఇక్కడ 3/4 కప్పు సీడ్లెస్ డేట్స్ తీసుకుంటున్నానండి. ఖర్జూరంలో సీడ్స్ లేకుండా చూసుకోండి. ఈ ఖర్జూరాన్ని పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకోవాలండి. చూశారు కదా, ఈ విధంగా పేస్ట్ లాగా తయారవుతుంది. ముక్కలు ముక్కలుగా ఉండకుండా చూసుకోండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా పేస్ట్ లాగా అయిపోయిన ఖర్జూరాన్ని సేమ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. మనము ఈ రెసిపీలో స్వీట్నెస్ కోసం ఖర్జూరం మాత్రమే వాడుతున్నాము. మంచి ఫ్లేవర్ కోసం 1.5 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా ప్రెస్ చేస్తున్నట్టుగా కలపాలి. క్యాషూ నట్స్లోంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ఒక ముద్దలాగా తయారవుతుంది. ఇలా ముద్దలాగా తయారవడానికి మనం ఇంకా వేరే ఏమీ వాడక్కర్లేదండి. జీడిపప్పులో ఉన్న ఆయిల్తోనే ఇలా ముద్దలాగా తయారైపోతుంది. చూసారు కదా, అక్కడక్కడ జీడిపప్పు ముక్కలు ఉన్నాయి, పర్వాలేదు, చాలా టేస్టీగా అనిపిస్తుంది మధ్య మధ్యలో జీడిపప్పు ముక్కలు వస్తే. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కొలతతో ఈ ట్రిఫిల్స్ ఫిల్లింగ్ని తీసుకొని బాల్స్ లాగా చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల అన్ని ట్రిఫిల్స్ ఒకటే సైజులో వస్తాయి. ఇలా మనం ఒక్కొక్క బాల్ని చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనం చేస్తున్న ఈ ట్రిఫిల్స్లో అన్ని ఆరోగ్యకరమైన పదార్థాలే ఉన్నాయండి, కాబట్టి పిల్లలకి నిరభ్యంతరంగా పెట్టేయచ్చు. పైగా మనం ఇంట్లో హైజెనిక్గా చేస్తున్నాం కదా, టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుందండి. ఈ ట్రిఫిల్స్ చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా తినేయొచ్చండి, ఎందుకంటే ఇందులో షుగర్ కానీ ఆర్టిఫిషియల్ కెమికల్స్ కానీ ఏవీ లేవు. ఇలా ఒక్కొక్కటిగా ట్రిఫిల్ బాల్స్ అన్నీ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. చూశారు కదా, చూస్తుంటే నోరూరుతుంది కదా. యాక్చువల్లీ ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇక్కడ డార్క్ చాక్లెట్ని, మిల్క్ చాక్లెట్ని 50-50 రేషియోలో మెల్ట్ చేసి తీసుకున్నాను. మీరు మైక్రోవేవ్లో అయినా మెల్ట్ చేసుకోవచ్చు, లేకపోతే డబల్ బాయిలింగ్ మెథడ్లో అన్నా మెల్ట్ చేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేద్దాము. నేను ఇక్కడ ఒక పావు కప్పు సాల్టెడ్ పీనట్స్ తీసుకున్నానండి. మనము సాల్టెడ్ పీనట్స్ ఇంట్లో అన్నా తయారు చేసుకోవచ్చు, నేనైతే స్టోర్ బాట్ తీసుకున్నాను ఈరోజు. వీటిని చాపింగ్ బోర్డ్ పైన చాకుతో చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు చాప్డ్ సాల్టెడ్ పీనట్స్ని చాక్లెట్లో వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, మెల్టెడ్ చాక్లెట్ అండ్ పీనట్ మిక్స్చర్ ఇలా తయారవుతుంది. కన్సిస్టెన్సీ వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకొని ఒక ఫోర్క్ సహాయంతో చాక్లెట్తో కోట్ చేయాలండి. ఇలా చాక్లెట్తో కోట్ చేసిన తర్వాత ఎక్సెస్ చాక్లెట్నంతా తీసేసి ఈ ట్రిఫిల్స్ని బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. బటర్ పేపర్ పైన ట్రిఫిల్స్ని పెట్టుకునేటప్పుడు ఎక్సెస్ చాక్లెట్ బటర్ పేపర్ పైన పడకుండా చూసుకోండి. ఇలా చాక్లెట్ ట్రిఫిల్స్ని అన్నిటినీ బటర్ పేపర్ పైన పెట్టడం వల్ల తీసేటప్పుడు అతుక్కోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఇదే విధంగా అన్ని బాల్స్ని చాక్లెట్తో కోట్ చేసేసి ఒక్కొక్కటిగా బటర్ పేపర్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టండి, తొందరగా గట్టి పడతాయి. ఫ్రిడ్జ్లోంచి తీసేసి చూపిస్తున్నానండి ఇప్పుడు మీకు. చూశారు కదా ఎంత బాగున్నాయో, అచ్చం స్టోర్ బాట్ ట్రిఫిల్స్ లాగా ఉన్నాయి కదా, అచ్చం ఫెరరో రోషర్ ట్రిఫిల్స్ లాగా ఉన్నాయి కదండి.
ఎక్సెస్గా అంటుకొని ఉన్న చాక్లెట్ మిక్స్చర్ని చేత్తో కానీ నైఫ్తో కానీ కట్ చేసేసేయండి. నేను ఇక్కడ చాక్లెట్ ట్రిఫుల్స్ని పేపర్ కప్స్లో పెట్టుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా ఉంటాయి. చూశారు కదా, స్టోర్ బాట్ ట్రిఫుల్స్ లాగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చాలా సింపుల్ రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఎగ్జాక్ట్లీ ఇట్లాగే వస్తాయి. నేను ఇక్కడ ఒక ట్రిఫుల్ని కట్ చేసి చూపిస్తానండి. ఇవి చాక్లెటీ అండ్ నట్టీ టేస్ట్తో చాలా టేస్టీగా అనిపిస్తాయి. ట్రస్ట్ మీ, ఇవి మీకు చాలా నచ్చుతుంది. చూశారు కదా, మనం సింపుల్గా ఈజీగా చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లోనే పిల్లలకి ఎప్పుడు అడిగితే అప్పుడు చేసి పెట్టేసేయచ్చండి. పైగా ఇవి చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు కూడా ఇంట్లో ఇవి తయారు చేసి మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మొదటిసారిగా నా వీడియో చూస్తున్నట్టయితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరో వీడియోలో మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.